హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ ఇంకా ఎగ్స్. దీనికోసమని ముందుగా స్టవ్ పైన కడాయి హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో లవంగాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఈ కర్రీకి ఎక్కువే పడతాయి ఎందుకంటే ఆనియన్ ఎగ్స్ కదా. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ ని మగ్గనివ్వాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మనకి ఇలా ఆనియన్స్ కాస్త మగ్గుతాయి. అప్పుడు అందులో కరివేపాకు, పుదీనా, అలాగే సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకి ఏదైనా నాన్ వెజ్ కర్రీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆ నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం ని కూడా వేసుకోవాలి. మీ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇలా 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకు ఆనియన్ మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులో ఇలా కొంచెం ఆనియన్ సెపరేట్ చేసుకుంటూ ఎగ్స్ ని అయితే బీట్ చేసుకొని వేసుకోవాలండి. ఎగ్స్ ని కదపకుండా వాటిపైన కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా చల్లుకోవాలి. అవి కదపకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఎగ్స్ అయితే ఒక సైడ్ ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసి ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. ఈ ప్రొసీజర్ లో అయితే ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అసలు అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే. మా ఇంట్లో అయితే ఈ కర్రీకి అందరం చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. వీడియో ఎండ్ వరకు చూసారంటే వీడియో ఇంట్రెస్టింగ్ గా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్